నా పేరు శైలి. నేను 103వ దావీదు కీర్తన చెప్పబోతున్నాను. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగము నా సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములో నీ కిరీటంగా ఉంచుచున్నాడు. సాక్షియాజనంలో నీ అన్న క్రొత్తదాచున్నట్లు నీతో నీ హృదయాన్ని తృప్తిపరుచుచున్నాడు. నీతి క్రియలను జరిగించుతూ బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషే తన మార్గంలో తెలియజేసాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్యం పొందుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వేదనవాడు కాడు, ఆయన నిత్యం కోపించేవాడు కాదు. మన పాపం బట్టి మన ప్రతిఫలం చేయలేదు, మన దోషం బట్టి మన ప్రతిఫలం వేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన మన ఆయన భయభక్తుల తరువాత ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన క్రమంలో అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుడిలో జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కనబడి ఎలా జాలిపడిన మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం ఇంటి వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిర్ణయాల గడ్డలో ఉన్నది అడవపోయినట్లు పడిపోయి దాని మీద గాలిచిగా లేకపోను, ఆ మీదట దాని చోట దాన్ని మెరుగదు. ఆయన నిబుద్ధులను గైకొంచి ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద ఆయన కృప యుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల తరములు నిలిచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం ఏర్పరచుకున్నాడు, ఆయన అన్నిటి మీద రాత్రి పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయన అనుసరించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు, ఆయన పరిచారకులారా ఆయన అనుసరించుడి. యెహోవా ఏం చేస్తానన్నిట్లనన్నా ఆయన సర్వకార్యములారా ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు.